హాయ్ అండి, అందరికీ భీమవరమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను చేసేది వచ్చేసి చికెన్ అండి. ఇది మీకు చాలా రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా. దీన్ని బకారా రైస్ పక్కన కానీ, సాంబార్ పక్కన కానీ, మనకి మామూలు వితౌట్ ప్లెయిన్ రైస్తో కానీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీ. ఇది 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. 1/2 కేజీ చికెన్కి 2 ఆనియన్స్, 4 మిర్చి, 2 కరివేపాకు రబ్బలు తీసుకున్నానండి. చికెన్ క్లీన్ చేసేసి మనం బాగానే పెట్టుకొని స్టవ్ మీద కడిగిన చికెన్ని వేసుకుంటామండి. 2 టీ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలిపేసి మూత పెట్టేసుకోవడమేనండి. స్టవ్ ఎప్పుడు కూడా హైలో వద్దండి ఇది, ఎందుకంటే మనం వాటర్ వేయకుండా చేస్తాం చికెన్. ఇది వాటర్ లేకుండా చేసేది కాబట్టి హైలో కాకుండా మీడియంలోనే పెట్టేసి మనం పెట్టేస్తే అల్లం వెల్లిపాయ పేస్ట్ కలిపేసి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మీకు చికెన్ తెలిసిపోద్ది ఉడికిపోయినట్టు. చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తే అప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ అండి వేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత తీసుకుని మనం ఏవైతే 2 ఆనియన్స్, 4 మిర్చి అలా తీసుకున్నామో కరివేపాకు రబ్బలు అవి కట్ చేసేసి పొడుగ్గా వేసేయండి. ఆల్రెడీ అప్పటికే మీకు చికెన్లో వాటర్ బయటకు వచ్చి ఉంటూనే ఉంటుంది, అందులో వేసేయండి. వేసేసి కలిపేసి మూత పెట్టేయండి. ఇది ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యాక ఉల్లిపాయ కూడా బాయిల్ అయిపోద్దండి వాటర్లోనే మీకు. అప్పుడు ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, అంటే ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. ఎప్పుడు నాన్ వెజ్కి ఆయిల్ వేసుకుంటేనే కొంచెం బాగుంటుందండి ఏదైనా కానీ. నేను కొంచెం తక్కువ వేస్తున్నాను కాబట్టి నేను 1 టీ స్పూన్ వేసుకున్నాను, అంటే ఒక గరిటె వేసుకున్నాను చిన్న గుండు గరిటెతో. మీరు 2 స్పూన్స్ వేసుకోవచ్చు. అది వేగిన తర్వాత అండి మనం అలా ఆయిల్ వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుంటామండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత తీసుకొని ఒక 2 టీ స్పూన్స్ కారం అండి, ఒక 2 టీ స్పూన్స్ మసాలా పొడి అండి వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఫుల్ సిమ్ చేసేయండి. ఒక పావు గంట అండి, ఒక 15 మినిట్స్ మీరు ఉంటే అది వేగిపోయి ఉడికిపోద్దండి చక్కగా. మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండండి అడుగంటకుండా. మీకు అడుగు అంటుతుంది, మాడుతున్నట్టుంది అనుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇది మనం ఏదైనా టూర్ వెళ్ళినా సరే రోటీస్కి కానీ బయటకు కానీ ఇస్తే మనకి నెక్స్ట్ డే కూడా పనికొస్తుందండి. ఇది నెక్స్ట్ డే కూడా మనకి పనికొస్తుంది. ట్రైన్లో అది పాడవదు, ఎందుకంటే మనం వాటర్ వేయం కాబట్టి. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు చేశానండి, చేస్తే అర్థం కాలేదండి నాకు అని ఒక ఆవిడ అన్నారు. తర్వాత మనకి బయట కూడా 2-3 అడిగారనమాట, చికెన్ మంచి చేసి చూపించండి మాకు అని. ఇది ఎవరైనా మీ వైఫ్స్ కానీ పేరెంట్స్కి కానీ చాలా టేస్టీగా వండాలనుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. కంపల్సరీ నచ్చి మీరు చూసిన వెంటనే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి భీమవరం అమ్మాయి యూట్యూబ్ ఛానల్కి. ఇంతవరకు నన్ను యూట్యూబ్ చూసి ఆదరిస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. దీని ప్రాసెస్ చూడండి, ప్రాసెస్ పెడతాను. ఓకేనండి.